హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే కంప్లీట్ లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా డేవిడ్ మార్కెట్కి ఫాస్ట్ ఎయిర్ ఇచ్చేది. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ది మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఏదైనా ఉందంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో అది ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయి అనుకో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు మరి క్వాలిఫై అవ్వడానికి. సో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇక మరోవైపు మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచి వస్తుంది బంగ్లాదేశ్ పైన. ఇక ఈ మ్యాచ్ గెలిచింది అనుకో ఆల్మోస్ట్ మనం క్వాలిఫై అవుతాం. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి హై వోల్టేజ్ మ్యాచ్ వచ్చేసి దుబాయ్ లో జరగబోతుంది. మరి దుబాయ్ వికెట్ మనం చూసినాక ఫస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా జరిగింది అక్కడ మరి ఆల్రెడీ మన టీంని ఇక్కడ ఆడింది ఒకటి మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా 100%. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన పెద్ద ఫరక్ అయితే ఉండదు. బట్ ఒకవేళ ఇట్లా సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ పడితే మాత్రం చాలా ఈజీ అయితే అవుతుంది అక్కడ సెకండ్ బ్యాటింగ్ కి. ఇక్కడ ఒకసారి స్టార్ట్స్ చూసుకుంటే మొత్తం అక్కడ 59 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 22 సార్లు గెలిచిల్లు, సెకండ్ బ్యాటింగ్ వేసి అక్కడ 35 సార్లు అయితే గెలిచిల్లు. బట్ రీసెంట్ గా చూసుకుంటే మనం ఫస్ట్ మ్యాచ్ లో చూసినాక మరి ఇక్కడ డ్యూ అయితే వల్లేదు. సో కాబట్టి మరి సెకండ్ చేజింగ్ లో కొంచెం మనకైతే ఇబ్బంది అయితే పడ్డని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఫస్ట్ బ్యాటింగ్ వేసి 300 కొడితే మాత్రం సెకండ్ బ్యాటింగ్ లో డ్యూ పడిపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు దాన్ని చేజ్ చేయడము. ఇక టీం శీర్షకర్త ఫస్ట్ మనం పాకిస్తాన్ టీం చూసుకున్నాం. మరి పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక న్యూజిలాండ్ కి ఎగనిస్ట్ గా మరి ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకున్నారు. మొత్తం అక్కడ 320 రన్స్ అయితే ఇచ్చింది అక్కడ న్యూజిలాండ్ కి. ఇక దాని చేజింగ్ లో మరి ఇక్కడ 260కి ఆల్అౌట్ అయ్యని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే అంతా మంచి సైడ్ గా మనకైతే కనబడుతుంది అక్కడ పాకిస్తాన్. బట్ ఎనీవే పాకిస్తాన్ అయితే మనం తక్కువ అంచనా వేయరాదు. సో కాబట్టి మరి ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ అక్కడ బాబర్ అజమ్ గానీ మహమ్మద్ రిజవాన్ గానీ వీళ్ళైతే చాలా డిసప్పాయింట్ చేసిల్లు లాస్ట్ మ్యాచ్ లో. బట్ అక్కడ బాబర్ అజమ్ 64 కొట్టినాయని అక్కడ స్ట్రైక్ రేట్ పక్కన చూసుకుంటే మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంది. ఇక మరైపు ఆగస్ట్ సల్మాన్ లాస్ట్ లో మంచిగా ఆడిండు, అండ్ ఖుష్ దిల్ షా మంచిగా ఆడిండు. బ్యాటింగ్ లో 22 పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకైతే. ఇక బౌలింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ప్రతి బౌలర్ కూడా టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తూ వస్తున్నారు. అక్కడ చూసుకుంటే షాహిన్ షాఫ్రిది మొత్తం అక్కడ చూసుకుంటే 10 ఓవర్లు వేసిండు, 68 రన్లు అయితే ఇచ్చిండు. ఇక నాసిం షా 63 రన్లు ఇచ్చిండు 10 ఓవర్లకి. అబ్రార్ అహ్మద్ 50 ఇచ్చిండు, దగ్గర ఒక వికెట్ ఇచ్చినప్పుడు కూడా. హరీష్ రావు ఏకంగా అక్కడ మనం చూసుకుంటే 83 రన్లు అయితే ఇచ్చిండు, ఓవర్కి 8 అయితే ఇచ్చిండు. ఖుష్ దిల్ షా 5.7 ఎకనమీ 40 రన్లు ఇచ్చిండు 7 ఓవర్లకి. ఇక ఆగా సల్మాన్ 15 రన్లు అయితే ఇచ్చిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే అంత బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా మనకైతే కనబడతలేదు. ఇక ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది వీళ్ళకి. అక్కడ ఫకర్ జమాన్ ప్లేస్ లో ఇమాముల్ని వాటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి వీళ్ళ యొక్క కాంబినేషన్ చూసుకుంటే ఇమాముల్లా ఖాన్ బాబర్ అజమ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో సౌద్ షకీల్, 4 లో మహమ్మద్ రిజ్వాన్, 5 లో సల్మాన్ అగా, 6 లో తయ్యబ్ తాహిర్, 7 లో ఖుష్ దిల్ షా, 8 లో షాహిన్ షా అఫ్రిది, 9 లో నాసిం షా, 10 లో హరీష్ రావ్, 11 లో అబ్రార్ అహ్మద్. సో ఓవరాల్ గా చూసుకుంటే స్పిన్నర్లు అయితే కొంచెం మనకైతే వీక్ గా కనబడుతున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్స్ మంచిగా కనబడుతున్నారు నేమ్స్ అక్కడ, బట్ ఫామ్ లో అయితే లేరని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ మనం చూస్తున్నాం ఏ విధంగా మనలు అక్కడ విధ్వంసం క్రియేట్ చేసిలో. ఇన్ఫాక్ట్ అక్కడ చూసుకుంటే పవర్ ప్లే లో మొత్తం చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేసిలు. అక్కడ క్యాచెస్ గిట్ట మిస్ కాకపోతే మాత్రం 100 లోపే వాళ్ళని ఆల్అౌట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం రన్ రేట్ చూసుకుంటే అందరికన్నా టాప్ లో అయితే మన టీం ఇండియా అయితే ఉండేది. బట్ అదైతే కొంచెం మిస్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే 11 మంది కూడా చాలా బెటర్ ఫామ్ లో అయితే ఉన్నారు. ఒక లాస్ట్ మ్యాచ్ అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవే కొంచెం మనకి ఆఫ్ కలర్ గా మనకైతే కనబడ్డాడు. బట్ అంతకుముందు ఓడే సిరీస్ లో కూడా జడేజా గానీ వీళ్ళందరూ కూడా చాలా బెటర్ రాణించారు. కుల్దీప్ యాదవ్ గిట్ట ఫామ్ లో కడితే మాత్రం డెడ్లీ అయితే ఉంటుంది. బట్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో చూసినాక కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి అతని ప్లేస్ లో ఏమైనా వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఒకసారి ఈ మ్యాచ్ కాంబినేషన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ అయితే బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక మరి ఎంత మంచి స్టార్ట్ ఇచ్చిందో 41 కొట్టిండు 36 బాల్లో 7 4లు అయితే కొట్టిండు 113 స్ట్రైక్ రేట్ తో దట్టు ఆ పిచ్ లో. బట్ ఈ మ్యాచ్ అయితే ఇంకా ఇతని దగ్గర అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి 30s 40s కాదు అక్కడ 100 అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి చూడాలి కెప్టెన్ రోహిత్ శర్మ మరి ఏ విధంగా రాన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అంతకన్నా ముందు సిరీస్ లో మనం చూసినాం ఓడిఐ సిరీస్ ఎగనెస్ట్ ఇంగ్లాండ్ ఒక సెంచరీ అయితే కొట్టిండు. మరి అలాంటి సెంచరీ ఇక్కడ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రాన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి శుభ్మన్ గిల్ మరి రేడియో హార్ట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన 3 ఓడిఐ మ్యాచెస్ లో కానీ లాస్ట్ మ్యాచ్ లో కానీ మొత్తం అక్కడ 4 మ్యాచ్ లో కూడా మినిమం 50 అయితే కొట్టిండు అండ్ 2 సెంచరీలు అయితే ఉన్నాయి దాంట్లో. ఇక అందరు ఏమన్నారు అంటే ఇతన్ని మరి ఫ్లాట్ ట్రాక్ల మీద ఆడతాడు, బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ల మీద ఆడతారు అన్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా చాలా డిఫికల్ట్ అయితే ఉంది అక్కడ మరి బ్యాటింగ్ కి. అలాంటి పిచ్చెస్ లో మరి అక్కడ 101 అయితే కొట్టిండు 129 బాల్స్ లో. సో చాలా బెటర్ డిస్ప్లే అయితే మనకైతే కనబడేది అక్కడ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి.
హోప్ ఈ మ్యాచ్ లో కూడా మరి అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ కి ఎగనెస్ట్ ఎంత మంచి రికార్డు ఉందో మనకు తెలుసు. అది ఓడిఐ ఫార్మాట్ కానీ, అది T20 ఫార్మాట్ కానీ. సో అలాంటి నాక్స్ మరి ఈ మ్యాచ్ లో కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు, అక్కడ 22 అయితే కొట్టిండు. బట్ ఈ మ్యాచ్ ఇద్దరి దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో చూసినాం కాబట్టి చాలా బెటర్ రానిచ్చిండు ఉన్నంతసేపు. బట్ ఏదో అక్కడ క్యాజువల్ షాట్ అవుట్ అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్. లాస్ట్ మ్యాచ్ మరి అక్కడ చేజింగ్ లో అక్కడ అక్షర్ పటేల్ అయితే పంపించలేదు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కేఎల్ రాహుల్ నెంబర్ 5 లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అవకాశం రాలేదు. బట్ బౌలింగ్ లో అక్కడ మనం చూసుకుంటే మొత్తం అక్కడ 4 ఓవర్లు వేసి 20 రన్స్ అయితే ఇచ్చిండు. ఎక్కువ బౌలింగ్ లో కూడా అవకాశం అయితే తనకైతే రాలేదు. బట్ వేసిన 4 ఓవర్లో కూడా చాలా బెటర్ రానిచ్చిండు. ఇక నెంబర్ 7 అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్ లో మరి కొంచెం డిసప్పాయింట్ అయితే కనబడ్డది ఇతని దగ్గర నుంచి. మొత్తం అక్కడ 9 ఓవర్లు వేసి 30 రన్లు ఇచ్చిండు, 4.1 ఎకానమీ. బట్ అక్కడ చూసుకుంటే ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు. బట్ అంతకుముందు సిరీస్ లో మనం చూసినాం ఇంగ్లాండ్ కి ఎగ్నెస్ట్ గా 2 మ్యాచ్లు ఆడిన, ఫస్ట్ 2 మ్యాచ్లు దాంట్లో 6 వికెట్లు తీసుకున్నాడు. అలాంటి స్పెల్ ఇక్కడ మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ విత్ ఇది బాల్ మాత్రం చాలా బెటర్ రానిచ్చిండు. మొత్తం అక్కడ 9 ఓవర్లు వేసిండు, ఒక వికెట్ ఇచ్చిండు, 43 రన్లు ఇచ్చిండు, 2 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హ్యాట్రిక్ కూడా వచ్చేది. బట్ ఆ క్యాచ్ అయితే వీకిందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ లో కొంచెం ప్రమోషన్ దొరికినాయని కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తి. మరి మనకి మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కావాలి. దట్టు లెగ్ స్పిన్నర్ అయితే లెగ్ స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్, లేదంటే చైనామన్ స్పిన్నర్ అయితే చైనీస్ మ్యాన్ స్పిన్నర్. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక కుల్దీప్ యాదవ్ చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇన్ఫాక్ట్ హార్దిక్ పైన క్యాచ్ మిస్ చేసినా కానీ మనకి రిధంలో అయితే కనవలేడు. అక్కడ కుల్దీప్ యాదవ్ ఇంజురీ నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా మంచిగా మనకైతే కనవలేడు. సో కాబట్టి మరి ఇతని ప్లేస్ లో ఏమన్నా వరుణ్ చక్రవర్తికి ఏమన్నా ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి. మరి మొహమ్మద్ షమి మనకు తెలిసి ఐసీసీ ఈవెంట్స్ లో ఎంత మంచిగా రాణిస్తున్నాడో మరి లాస్ట్ మ్యాచ్ కూడా అదే ప్రూవ్ చేసుకున్నాడు. అక్కడ మరి ఏకంగా 5 వికెట్లు తీసి క్రూషల్ వికెట్లు అని చెప్పుకోవచ్చు. 5 వికెట్లు కూడా 10 ఓవర్లు వేసిండు, 53 రన్లు ఇచ్చిండు, 5 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు, 5.3 ఎకనామీతోని. ఫస్ట్ 2 వికెట్లు తీసిండు. అండ్ మధ్యలో మనకి బ్రేక్ త్రూ కావాలి, అక్కడ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ అయితే వెళ్తుంది. బట్ ఆ పార్ట్నర్షిప్ ను కూడా మొహమ్మద్ షమి వచ్చే బ్రేక్ చేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఈ మ్యాచ్ కూడా అదే స్పెల్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్. హర్షదీప్ నా ఫస్ట్ మ్యాచ్ ఆడిండు, మరి అక్కడ 3 వికెట్లే తీసుకున్నాడు. ఎకనమీ కూడా మరి చాలా బెటర్ ఉన్నప్పుడు కూడా మరి క్రూషల్ వికెట్లన్నీ కూడా అక్కడ మొహమ్మద్ షమి తీసిండు. సో కాబట్టి మరి అక్కడ హర్షదీప్ సింగ్ కూడా మరి పాకిస్తాన్ కి అగైన్స్ట్ T20 లో మంచి రికార్డ్ అవుతుంది వరల్డ్ కప్స్ లో మనం చూసినాగా. సో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా హర్షదీప్ సింగ్ కి ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఇక ఫైనల్ కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే అక్కడ ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో కేఎల్ రాహుల్, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో రవీంద్ర జడేజా, 8 లో అక్షర్ పటేల్, 9 లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, 10 లో మొహమ్మద్ షమి, 11 లో హర్షదీప్ సింగ్. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మన వాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. బట్ ఫీల్డింగ్ లో అయితే కొన్ని ఇంపార్టెంట్ క్యాచెస్ అయితే మిస్ చేసిల్లు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ లో 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇవ్వచ్చు అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక ఈ మ్యాచ్ మన టీమ్ గెలిచింది అనుకో ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్టు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లో కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.